హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే పూల మొక్కలను పెంచడం అంటే చాలామందికి ఇష్టం. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలందరూ కూడా చాలా ఇష్టంగా ఈ పూల మొక్కలను పెంచుతూ ఉంటారు. అసలు ఒక మాటలో చెప్పాలంటే పూల మొక్కల్ని ఒక సొంత కుటుంబ సభ్యులాగా చూసుకుంటారు. ఎందుకంటే పచ్చదనం ఉంటే ఇంట్లో ప్రశాంతత మరియు సానుకూలతను కలగజేస్తూ ఉంటుంది. ఇంటి ముందు పెంచే ఆ మొక్కల నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మనశ్శాంతి, అదృష్టం, ధనాన్ని తెస్తుందని చాలామంది మనకి జ్యోతిష నిపుణులు చెప్తూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం తగిన దిశల్లో మొక్కలు నాటడం వల్ల మరింత మేలు జరుగుతూ ఉంటుంది. అసలు మనం ఎంతో అపురూపంగా పెంచుకునే మొక్కల్ని మనం ఎలా సంరక్షించుకోవాలి, అసలు ఏ దిశలో మొక్కలు నాటితే మనకి మరింత మేలు జరుగుతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ప్రస్తుతం గృహిణులు, యువతులు, పెద్దవాళ్ళు కూడా మొక్కలు పెంచేందుకు ఎక్కువగా ఏంటంటే మనకి ఆసక్తి చూపిస్తున్నారు. సో ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు, రకరకాలైనటువంటి పూల మొక్కలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అసలు ఈ మొక్కల్ని మనం ఇంటి ముందు ఖాళీ స్థలంలో టెర్రస్ పైన కానీ కూరగాయలు, చిన్న చిన్న పూల మొక్కలు పెంచుతున్నారు. ఇది హర్షించదగ్గ విషయమే. కానీ చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఆ మొక్కల్ని మనం ఎలా పెంచాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. జనరల్గా ఏంటంటే చాలామంది అవసరం ఉన్నా లేకున్నా చెట్లకు నీరు పోస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మొక్క రకాన్ని బట్టి నీటి అవసరం, ఏ మొక్కకు ఎంత మోతాదులో నీరు అవసరం ఉంటుందో తెలుసుకొని నీరు అందించడం ఉత్తమం. ప్రత్యేకంగా ఎరువులు వాడకూడదని ఇంట్లో మొక్కలు పెంచుతున్నారు కాబట్టి కంపోస్ట్ ఎరువు ఎలా తయారు చేస్తారో దాన్ని తెలిసి ఉండాలి. మీ మొక్క పక్కన కుళ్ళిపోయిన కానీ చనిపోయిన మొక్కలు ఉంటే వెంటనే తొలగించండి. లేదంటే అది మిగతా మొక్కల యొక్క పెరుగుదలకు కూడా అది మనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని మొక్కలకి ఒకే రకమైన నేల అనేది అనువుగా ఉండదు. ఆయా రకాల మొక్కలు ఆయా నేలలోనే ఆరోగ్యంగా పెంచుతాయి. కాబట్టి మొక్కలను బట్టి మీరు ఏదైతే నర్సరీలో కానీ ఎక్కడైనా మొక్కలు తీసుకుంటారో వాళ్ళని అడిగి అక్కడ ఏదైతే మట్టి ఉంటుందో దాన్ని ఎంచుకోవటం అనేది ఉత్తమం. ఒకవేళ మీరు పెంచాలనుకున్న మొక్క నేలకు అనువుగా ఉంటే కుండీలో ఆ మట్టిని నింపి అందులో మీరు నాటాలనుకున్న మొక్కలను పెంచండి. మొక్కలు పెంచేందుకు ఇరుకుగా ఉన్న కుండీలు కాకుండా వెడల్పుగా ఉన్న వాటిని వాడండి. దీనివల్ల ఏంటంటే మొక్కల వేర్లు విస్తరించేందుకు అనువుగా ఉంటుంది. కొన్ని మొక్కలు ఏంటంటే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, సూర్యరశ్మిలో పెరగలేవు, మొత్తం నీడలో కూడా పెరగవు. ఇలాంటి మొక్కలను పెరిగేందుకు అనువుగా పరదా లాంటివి అమర్చాలి. దీంతో వాటికి కావాల్సినంత సూర్యరశ్మిని తీసుకొని అవి చక్కగా ఎదుగుతాయి. ఇప్పుడు ఉన్న తరుణంలో జనరల్గా ఏంటంటే మనం కంపల్సరీగా ఈ మొక్కలను పెంచుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా కల్తీ అవుతుంది. ఇక్కడున్న ఈ జనరేషన్లో కూరగాయల మొక్కల్ని కూడా మనం ఇంట్లో పెంచుకొని ఎంచక్కా కల్తీ లేని మందులు వేయని కూరగాయలను కూడా మనమే పండేసుకోవచ్చు. పూల మొక్కలు ఎలాగైతే పెంచుతున్నామో జనరల్గా ఏంటంటే మనం కూరగాయల మొక్కలను కూడా ఇంట్లో కొద్దిపాటి స్థలం ఉన్నా మనం చేసుకోవచ్చు. ఒకవేళ స్థలం కనుక లేకపోతే మీరు ఉండే టెర్రస్ మీద కూడా మనం ఈ మొక్కలను పెంచుకోవచ్చు. అండ్ అగైన్ ఇక్కడ మొక్కలు పెంచడానికి ఒక చిన్న టిప్ ఏంటంటే ఇంట్లో మనం వాడి పడేసిన టీ పౌడరు, గుడ్ల పెంకులు, ఉల్లిపొట్టు అన్నిటినీ కూడా మనం ఏంటంటే ఎరువుగా వాడచ్చు. సో జనరల్గా ఏంటంటే వర్షాకాలంలో వీటికి ఏంటంటే ఎక్కువగా మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఒకవేళ వర్షం పడని టైంలో మీరేంటంటే వాటర్ పోయాల్సి ఉంటుంది. ఇంట్లో కూరగాయలు పండించాలంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి. బయటికి వెళ్ళి కూరగాయలు కొనే బదులు ఇది ఈజీగా ఉంటుంది. ప్లస్ మీకు ఇష్టమైన కూరగాయలను కూడా పెంచుకోవచ్చు. మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి పూల మొక్కలు అంటే మనకి మనసు గినక బాలేనప్పుడు ఏదైనా పూలు చూస్తే మనసుకి చాలా చక్కగా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మరి ఆ పూలు మన ఇంట్లోనే మన చేతులతో పెంచితే చాలా సంతృప్తిగా ఉంటుంది. అందులోనే ఏంటంటే మనకి రకరకాలైనటువంటి పూలు, రకరకాలైనటువంటి చెట్లు ఇవన్నీ కూడా నర్సరీలో మనకేంటంటే అందుబాటులో ఉన్నాయి. కొన్ని మొక్కలు ఇంటికే ఒక రకంగా చెప్పాలంటే రాయల్ లుక్ని తీసుకొస్తే వాటిలో కొన్ని రాయల్ ఫామ్, స్పైడర్ ప్లాంట్లు, మనీ ప్లాంట్లు, క్యాలెండులా, బామ్ ప్లాంట్లు ఇలా కొన్ని మొక్కలు ఏంటంటే చూడటానికి అందంగా ఉండడమే కాకుండా ఇవి త్వరగా పెరుగుతుంటాయి. వీటికి రోజు నీరు పోస్తూ సూర్యరశ్మి తగిలేలా చూస్తే చాలు, చాలా చక్కగా ఈ మొక్కలనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఇంకేంటంటే మీరు ఓన్లీ మొక్క తెచ్చుకునేటప్పుడు మీకు దగ్గరలో నర్సరీలో కానీ ఎక్కడికైనా తెచ్చినప్పుడు ఒక పెద్ద కుండీ ఉండేలా చూసుకుంటే ఏంటంటే అది విశాలంగా ఉండి డైలీ క్రమం తప్పకుండా రోజు ఈవినింగ్ 7 to 9 మధ్యలో ఏంటంటే మొక్కలకి మీరు రెగ్యులర్గా నీళ్ళు పోస్తూ ఉండాలి. మనం రైస్ కడిగిన వాటర్ ఏదైతే ఉందో అది పోయటం వల్ల ఏంటంటే మనకి ఎఫెక్టివ్గా ఇంకా మొక్క బాగా పెరిగే ఛాన్స్ అనేది 100% ఉంటుంది. అసలు ఈ మొక్కల్ని పెంచడం వల్ల ఏంటంటే మనకి మనసుకు ప్రశాంతత ఉండటమే కాకుండా
కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని సహజ సిద్ధమైన ఆక్సిజన్ అనేది మన ఇంట్లో ఉంటుంది. ప్లస్ ఇంట్లో అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మనసంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కింద ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఇంట్లో ఒక గార్డెన్ అయితే తయారు చేసుకోండి. థ్యాంక్ యూ.